మార్వాడి గో బ్యాక్ ఉద్యమం జరుగుతుంది. మార్వాడీలు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయడం ద్వారా మా పొట్ట కొడుతున్నారు అని అంటూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు మార్వాడీస్ గో బ్యాక్ అని అంటున్నారు. అంతేకాదు అవాంఛనీయమైన పోటీని సృష్టించడం ద్వారా ఇక్కడ వ్యాపారులు దివాలా తీసే పరిస్థితులను సృష్టిస్తున్నారు కాబట్టి మార్వాడీస్ గో బ్యాక్ అని అంటూ ఉన్నారు. అదే సమయంలో మేము కూడా భారతీయులమే, మేము కూడా ఇదే తెలంగాణ గడ్డపైన పుట్టాము, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మేము కూడా సపోర్ట్ చేశాము, ఈ నేలలో మాకు భాగస్వామ్యం ఉంటుంది, మమ్మల్ని వెళ్ళిపోండి గో బ్యాక్ అనడం సమంజసం కాదు అని కొంతమంది అంటూ ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అంటూ ఉన్నారు మార్వాడీలు గో బ్యాక్ అనే ఉద్యమాన్ని ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళు అర్బన్ నక్సల్స్ అని రాజకీయ నాయకులు కూడా అంటున్నారు. సో తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మార్వాడీస్ గో బ్యాక్ అనే ఉద్యమానికి మీరు సపోర్ట్ పలుకుతూ ఉన్నారా? నిజంగానే మార్వాడీలు ఇక్కడ వ్యాపారస్తులను చిదిగిపోయేలాగా చేస్తూ ఉన్నారా? ఇక్కడ వ్యాపారస్తులకు అవాంఛనీయమైన పోటీని తీసుకొస్తూ ఉన్నారా? మీరేమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలుగా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు తెలంగాణ ప్రజలుగా మీరు మాట్లాడాలని అనుకుంటే నేరుగా మాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. లైవ్ షోలో మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు 9088890009. మరొక నెంబర్ చెప్తున్నాను 9088880009. ఈ రెండు నెంబర్లకి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయచ్చు. అంతేకాదు ఈ లైవ్ షోలో మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. ఆ కమెంట్లను నేను చదివి వినిపిస్తాను. ఈ డిబేట్లో బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు మార్వాడీస్ గో బ్యాక్ అని అంటున్నారు. మార్వాడీస్ వల్ల తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు, ఇక్కడ వ్యాపారులు అన్యాయానికి గురవుతున్నారు అని అంటున్నాం. పృథ్వీ ఉన్నారు. అలాగే మార్వాడీస్ వల్ల ఎటువంటి అన్యాయం జరగడం లేదు, మార్వాడీస్ చాలా స్నేహ స్వభావులు అని అంటూ ఉన్నారు పూజా అగర్వాల్ కూడా బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి పృథ్వీ గారు. నమస్తే అండి జోషి గారు. అలాగే జీలకర్ర శ్రీనివాస్ గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మరికొద్ది సేపట్లో మనతో జాయిన్ అవుతారు విఠల్ అలాగే జిగ్నేష్ జోషి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ నేను పృథ్వీ గారు మీతో మాట్లాడతాను. ఎందుకు మార్వాడీలను వేరుగా చూస్తున్నారు? మార్వాడీలను ఎందుకు గో బ్యాక్ అని అంటున్నారు? యాక్చువల్గా గో బ్యాక్ అనే నినాదం ఇక్కడ రాలేదు. ఇది అందరు అంటుంటే గో బ్యాక్ అనే కాడికి వస్తున్నది, అంతేగాని గో బ్యాక్ అని ఇక్కడ మాట్లాడలేదు. కాకపోతే ఒక ఇన్సిడెంట్ ద్వారా ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి ఇది జరుగుతూ ఉన్నది ఇష్యూ. ఎక్కడైతే మనకు మొండ మార్కెట్లో జరిగినటువంటి ఒక కార్ పార్కింగ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ తోటి అది ఫ్లేరప్ అయింది. ఆ ఇన్సిడెంట్ కూడా ఎట్లా జరిగింది, ఒక చిన్న కార్ పక్కకు జరపమన్నందుకు టైర్ నారే నీచా జాత్ కా తేరీ మాకి అని మాట్లాడండి. మీరు వినాలంటే నేను వినిపిస్తుంది, వీడియో ఉంది నా దగ్గర. అట్లా అని దాడి చేసిర్రు. అరే అట్లా అంటున్నావు, అట్లా మాట్లాడుతున్నందుకు కొట్టిండ్రు. దాని తర్వాత మళ్ళీ పోయి అరే ఎందుకు కొడుతున్నారు ఎందుకని పోతే తనను కూడా మళ్ళీ సేమ్ అట్లనే అని తూకాయరే గర్గర్ ఫిరికే దూద్ బేచిన వాళ్ళ అని చెప్పి తనని తిట్టిండు. అంటే ఇక్కడ ఒకటేమో నీచా జాత్ అని చెప్పి ఇటు మళ్ళీ కుల వృత్తులను మీద కామెంట్ చేసినందుకు అది తెలంగాణ మొత్తం ప్రజలకు మొత్తం పోయింది. ఆ ఇష్యూ పోయింది. చెవుకు దెబ్బ కూడా చెవు పలిగింది తనకు. ఆయన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన. అక్కడ నుంచి స్టార్ట్ అది ఇగ్నైట్ అయింది. అది ఒక చిన్న మన తొలి వెలుగులో ఒక ఇంటర్వ్యూ ఇస్తే దాది 24 hours 10 లక్షల మందికి పోయిందండి. అది 24 hours. అది ఇది కొత్తగా వచ్చింది కాదు. చాలా రోజు నుంచి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా అనుకుంటా. ఈ కుట్ర మల్టీనేషనల్ కంపెనీస్ ఏదైతే వచ్చి ఇక్కడ పల్లెల మీద పడగలేసినప్పుడు కుమ్మరి వాముల తుమ్మలు మొలిసను కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను పెద్దవారిసా మొద్దు వారినది సాలెల మగ్గం సడుగులిరిగినాయి చేతి వృత్తులు ఆ చేతులు ఇరిగిపాయే నా పల్లెల్లోన నా తెలంగాణలోన అనేది ఆ సాహిత్యంతో వచ్చిపోయినాం. చేతి వృత్తులు మొత్తం సర్వనాశనం అనేది ఆల్రెడీ ఒక అన్రెస్ట్ కింది కులాలకు నేను చెప్తున్నా. నేను లింక్ చెప్తాను, అందుకే ఆ లింక్ చెప్పడానికే చెప్తున్నా. ఈ చేతి వృత్తులు ఇవన్నీ కింద ఇక్కడ పోతున్నాయి, మా వృత్తులకు ఇక్కడ రక్షణ లేకపోతున్నది అనేది ఒక అభిప్రాయం కింద ఉన్నది. శ్రమ చేసుకుంటున్నటువంటి వాళ్ళకు ఒక అభిప్రాయం బిల్డప్ అయినది. అది ఇక్కడ చెప్తున్నా, అదే ఆడికే వస్తున్నాయండి. షాప్స్ ఇవాళ ఏమైపోయినంటే ఈ వృత్తుల మీద ఆధారపడినటువంటి మా దగ్గర విశ్వకర్మలకు సంబంధించినటువంటి వాళ్ళ షాపులు వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ మార్వాడి కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చి చాలా షాపులు ఇక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బిజినెస్లు ఇక్కడ ఎక్స్పాండ్ చేసిన తర్వాత వాళ్ళను ఆ షాప్స్ను అవి తట్టుకోలేక ఇక్కడ చాలా మంది దాదాపు 30కి పైన మంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను ఆ పాయింట్ దగ్గర ఆపాలనుకుంటున్నాను. ఎందుకు మార్వాడి చేస్తున్న బిజినెస్ వాళ్ళ షాపులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాన్ని
ఇక్కడ చేస్తున్న ఇతర వ్యాపారులు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని మీరు అంటున్నారు. ఎందుకు మార్వాడి బిజినెస్ని ఇక్కడ ఉన్న వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు? అదొక వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి, వాళ్ళకు ఆ సమాజం నుంచి వాళ్ళకు సపోర్ట్ బేస్ ఉన్నది. వాళ్ళు వచ్చి కిరాయిలు పెంచే సిచ్యువేషన్ అది మేము చెప్తున్నది. వ్యాపారులు ఈ మధ్యలో చాలా మంది ఈవెన్ ఆమన్గాలతో మాట్లాడితే చెప్తారు, కొల్లాపూర్ కావచ్చు, మైబాద్ కావచ్చు, కిరాయిలు వీళ్ళు వచ్చి కిరాయిలు వాళ్ళు ఉండే షాపులు ఉంటాయి కదా. ఇప్పుడు అంతకు ముందు వీళ్ళకి 12,000 ఉన్నది, ఇలా 26,000 రూపాయలు కిరాయిలు కడుతున్నారు. వీళ్ళు 26,000 రూపాయలు కిరాయి ఇవ్వడం ద్వారా కిరాయి వీళ్ళు ఏమైతుందంటే వీళ్ళు ఒక బిగ్ వేలో వస్తున్నారు. ఎట్లయితే మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి మన దగ్గర మీద పడ్డాయో అట్లా ఇప్పుడు వీళ్ళు కూడా విత్ లాట్ ఆఫ్ మనీ వచ్చి అక్కడ వ్యాపారస్తులు అంటే ఒక్కొక్క పాయింట్ అడుగుతాను. పూజ నేను మీ దగ్గర కూడా వస్తాను. సో వాళ్ళు ఎక్కువ అమౌంట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నారు. సో పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి పెట్టుబడులు వస్తుంటుంటాయి, పరోక్షంగా కొన్ని ఉపాధి అవకాశాలు కూడా వస్తుంటుంటాయి కదా. దాన్ని మనం అక్కడ ఉపాధి అవకాశాలు కూడా ఏమైతుంటాయి, వీళ్ళు షాపులు పెట్టిన దాంట్లో కూడా ఎవరిని కూడా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు ఉద్యోగాలు ఇస్తలేరు. అదొక అన్రెస్ట్ కూడా ఉంది. ఇది మనం చెప్పేది కాదు, మీరు కేసు స్టడీగా ఎక్కడికి పోదామంటే ఏ ప్రాంతానికి పోదామంటే మనం పోదాం, మీ బిగ్ టీవీ తరఫుకి వెళ్ళి మనం పోదాం. అదొక అన్రెస్ట్ ఉంది. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను రిపీటెడ్ లాస్ట్ 3 days నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, వీళ్ళంతా ఈ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ వీళ్ళు బిల్స్ ఇయ్యరు, ట్యాక్సీలు కట్టరు, జీరో దందా నడుపుతున్నారు. నేను ఆ పాయింట్ దగ్గర కూడా ఆపి అడగలను. ఒక్కొక్క పాయింట్ గురించి మనం మాట్లాడదాం. అండ్ ట్యాక్స్లు కట్టరు, బిల్లు ఇవ్వరు అని అనుకుంటే, బిల్లు ఇవ్వనప్పుడు మీరు మనీ పే చేయొద్దు, బిల్లు ఇవ్వకుండా మీరు పర్చేజ్ చేయొద్దు. ఒకటి జనాల్లో అవేర్నెస్ కల్పించాలి. ట్యాక్స్లు కట్టరు అనుకుంటే అది గవర్నమెంట్ బాధ్యత. నిజంగా ట్యాక్స్లు కట్టకపోతే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు, ట్యాక్స్లు రైట్స్ జరిపించాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లేదంటే ఇతర ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళు తనిఖీలు చేయాల్సిందే. సో అది గవర్నమెంట్ బాధ్యత కదా. మరి వీళ్ళ కట్టరు, వీళ్ళు వెళ్ళిపోండి అని మీరు ఒక ఉద్యమాన్ని లేపడం ద్వారా నేను అనేది ఏంటంటే ఇవన్నీ సమస్యలు గ్రౌండ్లో ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు వీళ్ళతో కుమ్మక్కై కావచ్చు, కొంతమంది పాలిటీషియన్స్ కుమ్మక్కై కావచ్చు, అధికారులు చేసేటువంటి పనులు చేస్తలేరు వాళ్ళు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు నష్టపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మా తెలంగాణ ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఇది త్యాగాలతో వచ్చినట్టు తెలంగాణ, అస్తిత్వ పోరాటంతో వచ్చింది ఇక్కడ. సో ఇట్లా వీళ్ళు వచ్చి మా బతుకుదెరువు మీద ప్రభావం పడుతున్నది కనుక మాకు ఇక్కడ రక్షణ కావాలి, దీని మీద రక్షణ కావాలి అనేది. ఇంకోటి దాడులు జరుగుతున్నాయి. అన్రెస్ట్ ఏంటంటే చెప్తా, తూప్రాన్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను మా దగ్గర కూడా మా వరంగల్లో చెప్తున్నా. మా వరంగల్ 90s ఎర్లీ 90s ఇది ఓవర్ నైట్ వచ్చింది కాదు, ఇది చాలా రోజుల నుంచి జనం లోపల రగులుతున్నది. ఇక్కడ మా దగ్గర మా కుమార్పల్లి అని ప్లేస్ ఉంటుంది హన్మకొండలో, అక్కడ ఒక మార్వాడి షాపు ఎప్పుడో వచ్చి అంతకు ముందే అంటే 90s కన్నా ముందే ఒక 25-30 ఏళ్ల కింద వచ్చి ఒక కిరాణా షాప్ పెట్టిండు. తర్వాత ఆయన ఆయిల్ బిజినెస్ కూడా పెట్టిండు. దాని ఆపోజిట్ ఒక మా దగ్గర కోమటోళ్ళు మంచిర్యాలకి వెళ్ళి వచ్చి ఒక షాప్ పెట్టిరు. అక్కడ సుట్టపోలో తెలిసింటే ఆ షాప్ వచ్చి కొంచెం మంచిగా నడుస్తుంటే ఈయన బర్దా చేయలేక అదే ప్రాంతంలో అక్కడ ఉన్న వెళ్తారు, వీడు మంచిర్యాలకి వెళ్ళి కోంటోడు వచ్చి ఇక్కడ షాప్ పెట్టిండు. ఈయనే వేరే దేశంకి వెళ్ళి వేరే ప్రాంతంకి వెళ్ళి వచ్చి రాజస్థాన్కి వెళ్ళి వచ్చి వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చి ఈయన పెట్టిండు. పెట్టి ఈయన మంచిర్యాలకి వెళ్ళి వచ్చిందని చెప్పి కాంట్రాక్ట్ మర్డర్ చేయించిండు. ఆ హత్యతోటి చాలా మందికి మా వరంగల్ అప్పటికే చాలా మందికి లోపడబోయింది. అరే ఈయన బతికేదందుకు వచ్చి ఇక్కడ ప్రాంతం వాళ్ళని చంపిస్తున్నాడు కదా అని. ఇప్పుడు ఏమవుతుందంటే దాడులు జరుగుతున్నాయి. లాస్ట్ 4 years కింద ఇప్పుడు మీరు ఇప్పటిదాకా నేను మాట్లాడుకుంటూ వచ్చింది. తూప్రాన్లో 2001లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ వాళ్ళు దుకాణం పెడితే స్వర్ణకారు దుకాణం పెడితే రాడ్లతో దాడి చేసి దుకాణం పెట్టొద్దని ఏళ్ళు ఇరిగింది, అది కేసు అయింది. తర్వాత వీళ్ళు హరీష్ రావు దగ్గర పోయి హరీష్ రావు ఇంట్లో పంచాయతీ సెటిల్ అయ్యి తర్వాత వాళ్ళు వద్దు ఇంకా మా వ్యాపారాలు ఇక్కడ ఉండని, మీరు దాడులు కాడికి పోవద్దు అని. సేమ్ ఇట్లా మీరు ఎక్కడికి పోయినా కానీ ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి. అక్కడక్కడ రిపీట్ అయ్యే వరకు లోకల్లోకి ఒక అన్రెస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇది ఓవర్ నైట్ ఎవరో దీన్ని వాదం తీసుకొస్తే నిల్చున్నది కాదు. ప్రజల గుండెల లోపట ఇక్కడ మాకు సంబంధించినటువంటి జీవనోపాధి పోతున్నది అని. ఇప్పుడు ఆమన్గల్ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇందులో మిక్సప్ చాలా విషయాలు ఉన్నాయి. ఒకటేంటి అంటే అదే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే మార్వాడీస్ గో బ్యాక్ అని అంటున్నారు, లేదంటే మార్వాడీస్ గో బ్యాక్ అని అనట్లేదు, కానీ మా ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మార్వాడీలు ఉండొచ్చు కానీ వ్యాపారాలు చేయకూడదు అని అంటున్నారా మీరు? ఎక్కడో దగ్గర దీనికి అంటే ఇది లీగల్ గా ప్రాపర్ గా చేసేది ఉంటే ఈ వ్యతిరేకత జనం లోపల మార్వాడీలు చేసే వ్యాపారం ఇల్లీగల్ గా జరుగుతున్నది, చాలా జరుగుతున్నాయి ఇవి. అంటే ఇప్పుడు నేను ఇది మీ స్టేట్మెంట్ ఇస్తున్నా అనుకోకండి. మీరు ఏ పల్లెలకు పోయి కూర్చున్నా కానీ ఇప్పుడు మీరు ఇక్కడ ఎట్లా అయిపోయినారు జనం దగ్గర కూడా మీరు ఏ బంగారం సపోజ్ కుదవబెట్టినామో అనుకోనండి, వీళ్ళ దగ్గర మెజారిటీ ఆఫ్ దీంట్లో అందరూ ఆ బిజినెస్ ఉండకపోవచ్చు. కుదవబెట్టిన దాన్ని మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోతే అది ఉన్న పరంగా ఉన్న షేప్లో అది రాదు అని
పుస్తకం వనితా విత్తం పరాస్తం గతం గత లెక్కనే ఉన్నది. నిజమా? వీళ్ళ దగ్గర జరిగిందా? ఇచ్చారు. బాధితులు ఉన్నారా? ఎస్, అట్లా చాలా మంది బాధితులు ఉన్నారు. మీ దగ్గర ఓకే, ఆ బాధితులు ఉంటే వాళ్ళపైన చర్య తీసుకోవచ్చు. ఎవరి దగ్గర అయితే పెట్టారో అది ఇది జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఎంత పెద్దగా ఎందుకు ఇక దీన్ని అన్ని సౌ బాత్కి ఎక్ బాత్ లెక్క. గోకుల్ చాట్ ప్రపంచం మొత్తం తెలుసు. ఆడ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత కూడా ప్రపంచం మొత్తం తెలుసు. ఇలా దేశం మొత్తం నువ్వు ఎక్కడ పోయినా, ఇప్పుడు మన ఏ వాడలో పోయి ఏ మార్కెట్లో పోయినా కానీ మనకి ఇలా మన ఏంది ఫోన్ పేలను గూగుల్ పేలల్లా కొడతారు కదా, ఇలా స్కాన్ చేసి కొట్టేటి మిషన్లు ఉంటాయి అంతటా. గోకుల్ చాట్కి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పోదాం. ఇప్పుడు 3 రోజుల చర్చ కూడా జరుగుతుంది కదా, ఇప్పటికి ఇలా ఇప్పుడు పోదాం, ఆడపోతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తాయి. అట్లా చాలా షాపులలో వీళ్ళ కంప్యూటరైజ్డ్ బిల్డింగ్స్ చాలా షాపులలో ఇక్కడ లేవు. పుట్టి చిట్టీల మీద హిందీలో రాసిస్తారు, కథం అయిపోతుంది, అక్కడ క్లోజ్. మీరు బాధ్యత దీని అంతటితో లేలే కాదు. ఇవన్నీ ఒక అన్రెస్ట్ అయింది. ఈవెన్ నేను కూడా పోతా గోకుల్ చాట్కు, నాకు కూడా ఇష్టం బానే. కానీ ఇదంతా ఒక అన్రెస్ట్. గోకుల్ చాట్కి మీరు వెళ్తే బిల్ ఇవ్వకుండా వాళ్ళు లావాదేవీలు జరుపుతున్నారు అనేది గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇదంతా ఏమైతుందంటే వీళ్ళ సంపాదన మొత్తము ట్యాక్సెస్ లేకుండా ఇక్కడ చేసి ఇక్కడ వ్యాపారస్తులను కూడా దెబ్బతింటున్నారు, ఇక్కడ మా జీవనోపాధి కూడా దెబ్బతింటున్నది. ఈ అంశాలన్నీ కలగలిపే ఒక వ్యతిరేకమైన భావన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాలుగా ఏదో ఒక స్థాయిలో వీళ్ళ నుంచి. ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ లోన్ తీసుకుంటే, ఒక వెహికల్ బ్యాంక్ లోన్ తీసుకున్నారు అనుకోండి, దాని పద్ధతి వాడు రికవరీ పద్ధతి వేరే తిరిగి ఉంటుంది. ఇక్కడ పాన్ బ్రోకర్స్ దగ్గర సపోజ్ ఒక ఆటో తీసుకున్నాను అనుకోండి, ఓ నెలలో 2 నెలలో ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా చేసినా ఇది నేను అనేది కాదు. ఈ బిజినెస్ లో లేకపోతే వాళ్ళతో బాధితులు ఉన్నటువంటి ఎవరి దగ్గర పోయినా కానీ ఇటువంటి అభిప్రాయం వస్తుంది. ఓకే పృథ్వీ గారు ఒక్క నిమిషం. ఎవరైనా పృథ్వీ మాట్లాడిన మాటలు విన్నారు. సో మార్వాడీలు గురించి మేము ఎందుకు ఆందోళన చెందుతున్నాం అంటే మాకున్న భయాలు ఇవి. ఒక్క భయం కాదు, చాలా భయాలు ఉన్నాయి. ఆ భయాలన్నీ గూడు కట్టుకొని తెలంగాణ ప్రజల్లో వచ్చినటువంటి భావన ఇది అని పృథ్వీ అని అంటూ ఉన్నారు.